సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన ఉన్నా. సో ఇది చూస్తుంటే మన ఇండియాలోని లక్ష్మణ్ ఝూలా గుర్తొస్తుంది నాకు. మొత్తానికి యూరోప్లో ఒక క్రాస్ కంట్రీ బోర్డర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇటలీలోని లేక్ కోమో దగ్గర ఉన్నా. సో ఇది లేక్ కోమో రివర్, లేక్ కోమో అంటారు దీన్ని. దిస్ ఇస్ సెకండ్ డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. డువామో కథడ్రల్ వైపు వెళ్తున్నాము. ఈ బిల్డింగ్ చూసారు ఎంత సూపర్గా ఉందో. ఇదంతా ఒక షాపింగ్ మాల్ అనమాట. సో ఇది డువామో కథడ్రల్. సో ఈ కథడ్రల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది మిలాన్లోని సిటీ సెంటర్లో ఉంది. మనకి ఇద్దరమ్మాయిలతో సినిమా చూసుకున్నా సరే, ప్లస్ మనకి రేసుగుర్రం మూవీలోని స్వీటీ సాంగ్ చూసుకున్నా సరే అది ఇక్కడే షూటింగ్ జరిగాయి అనమాట. స్పాట్ అంతా కూడా మనకి మూవీ షూట్స్లో యూస్ చేసే స్పాట్ అనమాట. హీ ఈస్ ద యాక్చువల్ ఆర్కిటెక్ట్ ఆర్ డిజైనర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిలానో. Happy birthday, happy birthday, happy birthday to you. Yay! హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను స్విట్జర్లాండ్లో ఉన్నాను. సో స్విట్జర్లాండ్ నుంచి ఈరోజు మేము నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇటలీకి వెళ్తున్నాం అనమాట. సో బై రోడ్ స్విట్జర్లాండ్, సౌత్ ఆఫ్ స్విట్జర్లాండ్ నుంచి నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇటలీకి వెళ్తున్నాము. సో ఇటలీలో మిలాన్ అనే ఒక ఫస్ట్ ప్లేస్ అనమాట మా ఫస్ట్ స్టాప్ అనేది. సో మిలాన్కి వెళ్ళడానికంటే ముందు లేక్ కోమోకి వెళ్తున్నాం. సో లేక్ కోమో అనేది ఆల్రెడీ స్విట్జర్లాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇటలీలో పారుతూ ఫైనలీ మెడిటేరియన్ సీలో కలుస్తుంది అనమాట. సో మిలాన్కి వెళ్ళబోతున్నాము. మిలాన్ తర్వాత వెనీస్కి వెళ్తాము. వెనీస్ తర్వాత పీసాకి వెళ్తాము. పీసా నుంచి రోమ్కి వెళ్తాము. సో రోమ్లోని వాటికన్ సిటీకి కూడా వెళ్ళబోతున్నాం. సో ఇలా 4 days ఇటలీలో టైం స్పెండ్ చేయబోతున్నాము. 4 days 4 different ప్లేసెస్ ఆఫ్ ఇటలీ. సో నార్దర్న్ ఇటలీ నుంచి స్టార్ట్ చేసి సదరన్ ఇటలీ దాకా వెళ్తున్నాం అనమాట. సో ఈ రోడ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్విస్ సైడ్ ఆఫ్ ఆల్ప్స్ కూడా అక్కడ కనబడుతున్నాయి. సో ఆల్ప్స్ మౌంటైన్స్ అనేది చాలా సూపర్గా ఉన్నాయి. సో అక్కడ ఇదంతా కూడా మనకి ఈ స్విట్జర్లాండ్లోనే కాకుండా ఇది ఇటలీ దాకా కూడా వెళ్తున్నాయి అనమాట. సో ఇటలీకి వెళ్ళే దారంతా కూడా మనకి ఈ ఆల్ప్స్ మౌంటైన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. నార్మల్ కొన్ని ఏమో అసలు ఏమాత్రం మంచు లేకుండా ఉన్నాయి, కొన్ని మాత్రం చాలా మంచు ప్రాంతాల్లో మంచు కొండలతో ఉన్నాయన్నమాట. అండ్ యూ కెన్ ఆల్సో సీ మై చిన్నమ్మ అండ్ మా అబ్బాయి. సో ఈరోజు మా అబ్బాయిది బర్త్డే, సో 5th బర్త్డే. సో మీ గాడ్ బ్లెస్ యూ డియర్. సో ఈరోజు మా అక్షయ్ది బర్త్డే కాబట్టి సో అందరూ హ్యాపీ బర్త్డే అక్షయ్ అని చెప్పి కామెంట్ చేయండి. సో ఈరోజు మేము ఇటలీకి వెళ్ళి అక్షయ్ బర్త్డేని సెలబ్రేట్ చేయబోతున్నాము. Happy birthday, happy birthday, happy birthday to you. మేము యాక్చువల్గా ఎవ్రీడే ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ చేస్తాము. కానీ ఇప్పుడు మాకు స్విట్జర్లాండ్ నుంచి ఇటలీకి వెళ్ళే దారిలో ఇంకో ఇండియన్ రెస్టారెంట్ అనేది ఏం లేదు. అందుకే ఇప్పుడు ఒక నార్మల్ రెస్టారెంట్లో, నార్మల్ ప్లేస్లో వేరే దాంట్లో ఆల్రెడీ మాకు ప్యాక్ లంచ్ ఇచ్చారనమాట, ఇండియన్ ఫుడ్. సో ఇలా ఇక్కడ ఇండియన్ ఫుడ్ తింటున్నాం అనమాట. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇన్ని రోజుల నుంచి ఇండియన్ రెస్టారెంట్లో తిన్నదానికంటే ఈరోజు ప్యాక్ లంచే బాగుంది. సో వెజిటేరియన్ బిర్యానీ ఇచ్చారు, సూపర్ ఉంది, చాలా బాగుంది. సో వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. సో ఆన్ ద వే టు ఇటలీ. మా అబ్బాయి కూడా తింటున్నాడు, బిర్యానీ ఇచ్చారంట, మా అబ్బాయి కూడా నచ్చింది తింటున్నాడు. సో ఇక్కడ పక్కనే లేక్ కూడా కనబడుతుంది. సో ఈ లేక్ అనేది కంటిన్యూస్గా పాడుతూనే ఉంది. సో నదిలా ఉంది ఇదైతే. సూపర్, ఎక్సలెంట్ వెదర్, ఎక్సలెంట్ లొకేషన్ అండ్ ఎక్సలెంట్ ప్లేస్లో తింటున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన ఉన్నా. సో ఇది చూస్తుంటే మన ఇండియాలోని లక్ష్మణ్ ఝూలా గుర్తొస్తుంది నాకు. సో లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా అని చెప్పేసి మనకి రిషికేష్లో ఉంటాయి. సో అలా ఝూలా గుర్తొస్తుంది. కాకపోతే చాలా సూపర్ స్ట్రాంగ్ ఉంది. మొత్తం స్టీల్ అండ్ ఐరన్ వీటితోని కట్టారనమాట. సో ఎంత బాగుంది చూడండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కంప్లీట్ బ్రిడ్జ్ వేశారనమాట. వాటర్ పైన, ఇక్కడ నది పైన ఒక బ్రిడ్జ్, ప్రాపర్ బ్రిడ్జ్ వేసుకున్నారు. చాలా సూపర్గా ఉంది ఇది. సో వెదర్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. అందుకే మీకు చూపిద్దాం అనిపించింది. సో కాకపోతే మనకి ఇండియాలోనేమో మనము ఇంత స్ట్రాంగ్ ఇవి వేయలేదు. సో అక్కడ మనకు కొంచెం ఎంతైనా ఝూలా అనేది ఊగుతూ ఉండేది. సో ఇక్కడ మాత్రం అసలు మనకు ఓన్లీ మనం నడుస్తున్నప్పుడు ఫ్రిక్షన్ తెలుస్తుంది తప్పించి ఊగడం మాత్రం ఊగట్లేదు. సూపర్గా ఉంది. బ్రిడ్జ్ పైన సైకిల్ వేసుకొని కూడా వెళ్ళిపోతున్నారు చూడండి ఒక అతను. సో అటువైపు రోడ్డుకి, ఇటువైపు నుంచి ఇంకో వైపుకి సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. సో బ్రిడ్జ్ మూమెంటం అనేది మీకు తెలుస్తుంది, కానీ కాకపోతే ఎలాంటి ఓన్లీ కేవలం ఫ్రిక్షన్తో కూడిన మూమెంటం మాత్రమే ఉంది. సెంటర్లోకి వచ్చాను. ఇక్కడ నది మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పైన ఉన్న ఇంత సూపర్గా ఉంది చూడండి.
అక్కడ వెనకాలనేమో స్విస్ ఆల్ప్స్ కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇది బ్రిడ్జ్ ఒకవైపు, ప్లస్ ఇంకో వైపు చూసుకుంటే మళ్ళీ నది, అండ్ ఇది బ్రిడ్జ్ అంచు అన్నమాట. సో ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒక కొండకి మరో రోడ్డుకి మధ్యలో ఇలా సూపర్గా వేశారు. బ్రిడ్జ్ మీద చూసుకుంటే ఎంతమంది ఉన్నారు, కానీ అయినా ఏమాత్రం కూడా కదలట్లేదు బ్రిడ్జ్. కొంచెం ఫ్రిక్షన్ వల్ల కొంచెం మూమెంట్ ఉంది తప్పించి. సో సూపర్గా ఉంది బ్రిడ్జ్ అయితే, చాలా బాగుంది. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ విజిట్స్ అనుకోవచ్చు. స్విట్జర్లాండ్ నుంచి ఇటలీకి వెళ్ళే దారిలో బోల్డ్ అనే టనల్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న పెద్ద పెద్ద టనల్స్. సో ఇక్కడ యూరోప్లోనే అత్యంత పెద్ద టనల్ అయిన గోథార్డ్ టనల్ అనేది 17.1 కిలోమీటర్స్ లాంగ్, 17 కిలోమీటర్ల పొడవైన టనల్ ఒకటి మనకి ఇక్కడ ఇప్పుడు క్రాస్ చేయబోతున్నాము. సో అది నేను వీలైతే దాన్ని టైం ల్యాబ్స్లో వీడియో తీయడం ట్రై చేస్తాను, ఎందుకంటే మరి 20 నిమిషాలు 15 నిమిషాల పాటు మనకు చూడడం బోరింగ్ ఉంటుంది కాబట్టి. కానీ 17 కిలోమీటర్ల పొడవైన టనెల్ ఉందన్నమాట, అంత పెద్దది. సో ఇప్పుడు సౌత్ ఆఫ్ స్విట్జర్లాండ్ నుంచి నార్త్ ఆఫ్ ఇటలీకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడే 17.1 కిలోమీటర్ లాంగ్ అయిన గోథార్డ్ టనెల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఫైనలీ టనెల్లోంచి బయటకు వచ్చాము. 17 కిలోమీటర్లు, 17 కిలోమీటర్స్ లాంగ్ టనెల్. దిస్ ఇస్ ద లాంగెస్ట్ టనెల్ ఆఫ్ యూరోప్ అనమాట. అది క్రాస్ చేసాము. క్రాస్ చేసిన తర్వాత బయటకు వచ్చాము. బెస్ట్ పార్ట్ ఏంటంటే టనెల్ అంత పెద్దదైనా సరే ఇట్స్ 2-వే టనెల్ అండ్ 5G ఇంటర్నెట్ కూడా పనిచేసింది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ప్రస్తుతానికైతే ఇంకా స్విట్జర్లాండ్లోనే ఉన్నాము, ఇంకా బార్డర్ క్రాస్ చేయలేదు. సో స్విట్జర్లాండ్లో ఏదైనా పర్చేసెస్ చేస్తే అది యూరోపియన్ యూనియన్లో భాగం కాదు కాబట్టి స్విట్జర్లాండ్ బార్డర్లోనే మనము దానికి ట్యాక్స్ రిఫండ్ అనేది తీసుకోవాలి. అదే యూరోపియన్ యూనియన్లో ఎక్కడ కొన్నా వేరే ఎక్కడ ఎగ్జిట్ అవుతున్న యూరోపియన్ యూనియన్ కంట్రీ, అంటే మేము ఆస్ట్రేలియాలో కొన్న ఐటమ్స్ కూడా మేము ఇటలీలో ట్యాక్స్ రిఫండ్ అనేది తీసుకోవచ్చు అనమాట. మొత్తానికి యూరోప్లో ఒక క్రాస్ కంట్రీ బార్డర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. స్విట్జర్లాండ్ నుంచి ఇటలీకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ బార్డర్ చెక్ పోస్ట్ అనేది కనిపిస్తుంది. మనం ఏదైనా స్విట్జర్లాండ్లో ఏదైనా ఐటమ్స్ కొనేట్టయితే వాటి వ్యాట్ రీఫండ్ అనేది స్విట్జర్లాండ్ నుంచి బయటికి వెళ్ళడంతో అంటే వెళ్ళక ముందే తీసుకోవాలన్నమాట. మిగతా అన్నీ కూడా యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉన్న ఏ దేశమైనా సరే ఎక్కడి నుంచైనా కొనుక్కొని ఎక్కడ ఎగ్జిట్ అయితే అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ కంట్రీ ఎగ్జిట్ అయిపోతున్నాం కాబట్టి దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ షెంగెన్ కంట్రీస్ బట్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. బార్డర్ చెక్ చేశారు కదా, సో బార్డర్కి ఇటువైపు ఉన్నాము అంటే మనము స్విట్జర్లాండ్లో ఉన్నాము. సో బార్డర్ క్రాస్ చేసి వెళ్తే మనకి ఇటలీ ఉంటుంది. సో ఇటలీలోకి ఎంటర్ అవ్వడంతోనే లేక్ కోమో ఉంటుంది. సో ఆ కోమో దగ్గరే మనకు ఒక స్టాప్ ఉంది, అక్కడే ఒక ఫోటో పాయింట్ ఉందన్నమాట. ఆడ ఫొటోస్ తీసుకొని అటు నుంచి స్ట్రైట్గా మిలాన్కి వెళ్ళిపోతున్నాం. సో మిలాన్ ఈజ్ అనేది నార్త్ ఆఫ్ ఇటలీలో ఉంది, నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇటలీ. సో అక్కడ ఉత్తర భాగమైన ఇటలీ ఉత్తర భాగంలో ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం మిగతా వేరే సిటీస్కి వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీ. సో ఇటలీలోని లేక్ కోమో దగ్గర ఉన్న, సో ఇది లేక్ కోమో రివర్, లేక్ కోమో అంటారు దీన్ని. దిస్ ఇస్ సెకండ్ డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ లోతు కలిగిన రెండో లేక్ అనమాట ఇది. ఇది ఎంత పెద్దది అని అంటే 146 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది, అంత పెద్దది ఇది ఈ లేక్ అనేది. సో లేక్ లుగానోగా స్టార్ట్ అయింది స్విట్జర్లాండ్లో. ఇక్కడికి వచ్చేసరికి ఇటలీకి వచ్చేసరికి దీన్ని లేక్ కోమో అని పిలుస్తారు. సో లేక్ కోమో అనేది ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ లేక్స్ అనమాట. దీని లోతు ఎంత ఉంటుందంట అంటే 227 మీటర్స్ నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని చోట్ల 400 మీటర్స్ దాకా వెళ్తుంది అనమాట. 400 మీటర్ డెప్త్ అంటే దాదాపు 1200-1300 ఫీట్ల లోతున్న డెప్త్ ఉన్న లేక్ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ రివర్ లేక్స్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ కొండ పైన కూడా ఇల్లు కట్టారు. ఆ కొండ మీదకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకు అక్కడ ట్రైన్ వేస్ అనేది ఉన్నాయన్నమాట. సో అక్కడ స్టీప్ ట్రైన్స్ అనేది వెళ్ళడానికి మనకు అక్కడ ట్రైన్ వేస్ కూడా కట్టారు. ఇలాంటివి మనం స్విట్జర్లాండ్లో కూడా చూస్తాము.
సో ఇక్కడ ఇటలీలో కూడా ఉన్నాయి. సో ఇటలీ గురించిన మోర్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మిలాన్కి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే మిలాన్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఫ్యాషన్ డిజైనర్స్ కానీ వీళ్ళందరూ ఇటలీలోని మిలాన్లోనే ఉంటారు. సో మిలాన్ గురించి మనం మిలాన్కి ఎలాగ తెలుసుకుందాం. ఇక్కడ నుంచి ఇంకొక 1 hour లోపలనే మనం మిలాన్కి వెళ్ళిపోతాం. సో మిలాన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ ఇటలీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం కోమో లేక్ దగ్గర ఉన్నాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆఫ్ ఇటలీ. డువామో కథీడ్రల్ వైపు వెళ్తున్నాము. ఈ బిల్డింగ్ చూసారు ఎంత సూపర్గా ఉందో. ఇదంతా ఒక షాపింగ్ మాల్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ మనకి లూయి విటాన్, ఫెండి, ప్రాడా, డియోర్, స్వరోవ్స్కీ అన్ని ఇంపార్టెంట్ అన్ని పెద్ద పెద్ద స్టోర్స్ అన్ని కనబడుతున్నాయి మనకి ఇక్కడ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మాల్స్ ఆఫ్ మిలానో అనుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి డువామో కెథీడ్రల్ ఎదురుగున్నా. సో ఇది డువామో కెథీడ్రల్. సో ఈ కెథీడ్రల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది మిలాన్లోని సిటీ సెంటర్లో ఉంది. సో సిటీ సెంటర్లో ఉంది. ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది. డిజైన్ చాలా బాగుంది. ఇది ఒక మంచి సూపర్ చర్చ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ చర్చ్ కట్టడానికి, ఈ కెథీడ్రల్ కట్టడానికి 580 సంవత్సరాలు పట్టింది. యు నో దట్ 580 years. సో 1385లో స్టార్ట్ అయింది. 14th centuryలో స్టార్ట్ అయ్యి 20th centuryలో 1965లో కంప్లీట్ అయింది. దాదాపు 580 years. అంటే ఎన్ని జనరేషన్స్ మారిపోయాయి, ఎంతమంది రాజులు మారిపోయారు, ఎంతమంది రూలర్స్ మారిపోయారు, ఎంతమంది ఆర్కిటెక్ట్స్ మారిపోయారు, ఎంతమంది డిజైనర్స్ మారిపోయారు అనేది మీరు ఆలోచించుకోండి. ఇంత సూపర్గా ఉంది. ఆర్కిటెక్చర్ వాల్యూ అయితే అల్టిమేట్ ఉంది. చాలా బాగుంది, చూడటానికి చాలా బాగుంది. కాకపోతే ఇది 580 years అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ద వన్ విచ్ హెస్ టేకెన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద అక్రాస్ ద వరల్డ్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో చర్చెస్, కెథీడ్రల్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఓన్లీ డొనేషన్స్ బేస్ చేసుకొని మాత్రమే కడతారు. సో రాజు కానీ రూలర్ కానీ తన సొంత డబ్బుల్ని వాడటం అనేది ఉండదు. సో డొనేషన్స్ వచ్చిన దాన్ని బట్టే ఇది కట్టడం అనేది జరుగుతుంది కెథీడ్రల్. సో డొనేషన్స్ రావడానికి, ఈ డిజైన్స్ మార్చడానికి, ఈ పర్టికులర్ స్ట్రక్చర్ తీయడానికి దాదాపు 580 years పట్టింది. సో దిస్ ఇస్ ద లాంగెస్ట్ ఎనీ చర్చ్ కుడ్ టేక్. సో ఇదే అత్యంత ఎక్కువ సమయం తీసుకుందనమాట ఒక కెథీడ్రల్ కానీ ఒక చర్చ్ కానీ పూర్తి చేయడానికి. సో 1965లో అంటే జస్ట్ అబౌట్ 63 years బ్యాక్. సో నాట్ ఈవెన్ 60, ఐ మీన్ జస్ట్ అబౌట్ 59 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా పట్టలేదు ఇది స్టార్ట్ అయ్యి. సో 1965లో కంప్లీట్గా పూర్తి అయిపోయింది అనమాట. సో పూర్తి అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. సో దిస్ ఇస్ ద రియల్ ఇదేమంటారంటే ఇది ఒక ఖచ్చితంగా ఒక వింత అనుకోవచ్చు. ఎందుకంటే 580 సంవత్సరాలు పట్టింది ఒక కంప్లీట్ బిల్డింగ్ కట్టడానికి. అండ్ ఇటువైపు చూసుకుంటే మీకు అక్కడ ఏదైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ అన్ని కంప్లీట్ ఒక పెద్ద స్టోర్ ఉంది. ఇప్పటిదాకా మేము యూరోప్ మొత్తం తిరుగుతుంటే ఎక్కడ మాకు జనాలు లేరు అనుకుంటే ఇక్కడ జనాలు తప్పించి ఇంకా అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం కంప్లీట్ జనాలతో నిండిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు చూసుకుంటుంటే కూడా నేను మాట్లాడుతుంటే కూడా కంప్లీట్ జనాల మధ్యలోంచి వాళ్ళు మన వీడియోలో కూడా కంప్లీట్గా కనిపిస్తూనే ఉన్నారు. సో కంప్లీట్ ఫుల్ ఆఫ్ పీపుల్, ఫుల్లీ క్రౌడెడ్ పీపుల్. ఇది ఇంకో దానికి ఏదానికి స్పెషాలిటీ అని అంటే మనకి ఇద్దరమ్మాయిలతో సినిమా చూసుకున్నా సరే, ప్లస్ మనకి రేసుగుర్రం మూవీలోని స్వీటీ సాంగ్ చూసుకున్నా సరే అది ఇక్కడే షూటింగ్ జరిగాయి అనమాట. సో ఇటలీ ఈజ్ అ వెరీ ఫేమస్ ప్లేస్ ఫర్ మూవీ షూట్స్. సో మనకి తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు అండ్ ఇంగ్లీష్ మూవీస్ కంప్లీట్గా చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. సో నాకైతే ఇక్కడ చూడగానే ఫస్ట్ నాకు ఆ షూటింగ్ స్పాట్ కనిపించింది. సో ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇటు చూసుకుంటే విక్టోరియో ఎమాన్యుయల్ II అని రాస్తుంది. సో విక్టోరియో ఎమాన్యుయల్ II అనేది ఇక్కడ చాలా ఫేమస్ రూలర్ అనమాట. ఇతను ఎంపరర్ 16th centuryలో. సో ఇతను మొత్తం కంప్లీట్ ఇటలీ అనేది ముక్కలుగా ఉండేదన్నమాట. మిలాన్ ఒక సపరేట్ ప్రావిన్స్గా, అండ్ దెన్ వెనీస్ ఒక సపరేట్ ప్రావిన్స్గా, పీసా ఒక సపరేట్ ప్రావిన్స్గా, రోమ్ ఒక సపరేట్ ప్రావిన్స్గా, మల్టిపుల్ ప్రావిన్సెస్ ఉండేవి. ఈ ప్రావిన్సెస్ అందరు కలిసి కొట్టుకునే వాళ్ళంట. సో ఒకరికొకరు. కానీ ఇతను ఈ గ్రేటెస్ట్ ఎంపరర్ ఎక్కడికి వెళ్ళినా సరే మన అతని పేరు మీద మ్యూజియంస్ కానీ అతని పేరు మీద మనకి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. సో విక్టోరియో ఎమాన్యుయల్ ఇతనే హీఈస్ ద వన్ హూ హెస్ యునైటెడ్ ద ఎంటైర్ ఇటలీ. దానికి ఒక కొత్త పేరు ఇచ్చాడు 16th centuryలో. అంటే జస్ట్ 4-5 centuries బ్యాకే, అంటే 400-500 సంవత్సరాల క్రితమే ఈ పర్టికులర్ ఇటలీ అనే పేరు రూపాంతరంకి వచ్చింది. సో ఇక్కడ మొత్తం ఇదంతా కూడా మిలాన్ అనేది ఒక మిడివల్ సిటీ అంటే 13th నుంచి 16th century మధ్యలో ఈ 300 yearsలో కట్టిన వాటిని సో మిడివల్ సిటీ అంటారు. సో ఇది కనీసం 400 నుంచి 600 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన ఇల్లు, బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తుంటాయి అనమాట. సో అలాంటి ఫేమస్ అండ్ హిస్టారికల్ ప్లేస్కి మనం వచ్చాము. సో అది మనం చూస్తున్నాము. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోల్డ్ అని పావురాలు ఉన్నాయి. వీటికి కొన్ని కాన్స్ వేసామంటే అవన్నీ దగ్గరకు వస్తున్నాయి. మంచిగా ఫోటోలు దిగుతున్నాయి అనమాట. సూపర్గా ఉంది వ్యూ అంతా, చాలా బాగుంది. ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్పాట్ అనమాట డువామో కెథీడ్రల్.
సూపర్గా ఉంది కదా, అల్టిమేట్ ఉంది. స్పాట్ అంతా కూడా మనకి మూవీ షూట్స్లో యూస్ చేసే స్పాట్ అనమాట. సో అక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ వాల్ క్లాక్ ఉంది, క్లాక్ టవర్ ఉంది. ఇదంతా కూడా కంప్లీట్ మిడివల్ టౌన్ ఇటలీలో. సో సూపర్బ్ లొకేషన్ ఇది. సో మ్యాక్సిమం మనకి మూవీస్లో కనబడే సాంగ్ షూట్ లొకేషన్స్ అన్నీ ఇవే అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అల్టిమేట్గా ఉంది ఈ స్క్వేర్ కూడా. ఇక్కడ మనకి రైల్వే ట్రాక్, ట్రామ్స్ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సూపర్గా ఉంది లొకేషన్ అయితే, చాలా బాగుంది. ఇప్పుడే అనుకున్నాము, అప్పుడే ఒక ట్రామ్ వెళ్తుంది ఇటలీ రోడ్డు పై నుంచి రైల్వే ట్రాక్లో. లొకేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఈ ట్రామ్స్ అన్నీ చాలా పాతగా కనిపిస్తున్నాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ట్రామ్ సర్వీసెస్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఓల్డ్ ట్రామ్స్ అన్నీ లిటరలీ రోడ్డు పై నుంచే వెళ్తున్నాయి, సిటీ సెంటర్లోంచి వెళ్తున్నాయి. ఇక్కడ సిటీ సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. సో నెక్స్ట్ స్పాట్ కోసం. కానీ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అల్టిమేట్ ఉన్నాయి లొకేషన్స్ అయితే. అసలు లిటరలీ ఇదంతా కూడా ఇటాలియన్ స్ట్రక్చర్. ఇప్పటిదాకా మనకి యూరోపియన్ స్ట్రక్చర్ చూసుకున్నాము, ఇదంతా కూడా ఇటాలియన్ స్ట్రక్చర్ అనమాట. సూపర్బ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడే వస్తుంది, అల్టిమేట్ ఉంది లిటరలీ రోడ్డు పైన. ట్రామ్ వస్తున్నా సరే ఒక్క హార్న్ కూడా లేదు. సో ఇది కొంచెం లేటెస్ట్ ట్రామ్ లాగా అనిపిస్తుంది. ఇంతకుముందు చూసినేమో కొంచెం పాతది, పురాతనమైంది. ఇది మాత్రం కొత్త ట్రామ్ లాగా ఉంది. ఆటోమేటిక్ డోర్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బాగుంది. ఇది ఈ ఒక్క బిల్డింగ్ చూసుకుంటే అన్ని స్టోన్ కట్టడాలే, ఎంత బాగుంది చూడండి, అల్టిమేట్ ఉంది అసలు, చాలా బాగుంది. బిల్డింగ్స్ అన్ని పాత మీద ఒక స్టాచ్యూ కనిపిస్తుంది, జుసేపి అని రాస్తుంది. సో అది ఇటాలియన్ నేమ్ ఆఫ్ జోసెఫ్ అనమాట. సో జుసేపి జెరిబాల్డి, హీ ఈస్ ద యాక్చువల్ ఆర్కిటెక్ట్ ఆర్ డిజైనర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిలానో సిటీ ఇన్ ఇటలీ. సో ఈయన్నే ఈ పర్టికులర్ సిటీని మొత్తం డిజైన్ చేసి ఇలా కట్టించాడు అనమాట. సూపర్. మిలాన్ అనే సిటీ పేరు కొత్తగా వచ్చిందనమాట. ఇది 1359 నుంచి 1499 మధ్యలో 140 years తీసుకుంది ఈ సిటీని బిల్డ్ చేయడానికి. దీని ఒరిజినల్ నేమ్ వచ్చి, అంటే షార్ట్ ఫామ్ వచ్చి కస్టేలో. సో దాని ఇంకా పెద్ద పేరు ఉంది కస్టేలో, అండ్ ఇంకా దాని ఆర్కిటెక్ట్ పేరుతో కలిపి ఉంటుంది. కాకపోతే కస్టేలో అని చెప్పేసి సింపుల్ నేమ్ అనేవాళ్ళు అనమాట. ఇది ఇక్కడ క్యాసల్ అనేది ఇట్స్ ఎ గార్డెడ్ సిటీ అనమాట. సో చుట్టూరా మనకి ఫార్టిఫైడ్ అండ్ గార్డెడ్ సిటీ. వీళ్ళు ఈ సిటీని గార్డ్ చేస్తూ దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో సూపర్గా ఉంది, అల్టిమేట్ ఉంది. ఇది సిటీ సెంటర్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి 500-600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు ఇది. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ సెంటర్ అనమాట కనిపిస్తుంది. సో వీళ్ళు ఇటాలియన్స్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నారు. సో నేర్చుకునే సెంటర్ అనమాట ఇది. ఈ సిటీలో ఎక్కడ నడిచినా సరే మొత్తం సిటీ అంతా కూడా కంప్లీట్ 1499లో అయిపోయిందనంటే కనీసం 500-600 years చరిత్ర ఉంది. కాబట్టి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం అన్ని స్టోన్స్ కానీ, వాడిన కన్స్ట్రక్షన్ వాల్యూ కానీ, ఆర్కిటెక్చర్ కానీ అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఇస్ మిలానో ఫర్ యూ గైస్. హ్యాపీ బర్త్డే డియర్ అక్షయ్, happy birthday to you, may God bless you dear, happy birthday.